హాయ్ గైస్, మీలో ఎంతమంది రీతు చౌదరి సేవ్ అవ్వడానికి ఈ డిమాన్ పవన్ ని ఎరగాయేస్తుందని అనిపిస్తుంది. అసలు డిమాన్ పవన్ ఈ కెప్టెన్సీ టాస్క్ లో తనకి ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉన్నప్పుడు ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎందుకు తీశాడు? రీజన్ వచ్చేసి రీతి చౌదరి బ్యాక్గ్రౌండ్ లో చెప్తుంది, ప్రియారిటీ ఫస్ట్ నేనుంటే తర్వాత పవన్ కళ్యాణ్ ఉంటాడు కదా, సో ఫస్టే పవన్ తీసేస్తే నేను నెక్స్ట్ చెప్పడానికి ఆప్షన్ నేనే కదా అనేసి. కానీ తెలియని విషయం అంటే అంతకంటే ముందే ఆల్రెడీ దాంట్లో ఇమానుయల్ ఉన్నాడు, రాము రాథోర్ ఉన్నాడు. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ప్రియారిటీలను వస్తే పక్కన వాళ్ళని పెట్టేసి వాళ్ళని ఎందుకు తీసేస్తే కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. ఇదైతే పక్కా రీతి చౌదరి చేసిన బ్యాక్గ్రౌండ్ గేమ్ అనమాట. కానీ ఆర్మీ పవన్ మాత్రం ఇచ్చి పడేసిండు. కెప్టెన్షిప్ టాస్క్ అయితే ఫస్ట్ నుంచి డెడ్ ఎండ్ వరకు బాగా ఆడాడు. కాకపోతే వెనకమ్మటి నుండి ఫ్రెండే తీసి అనడం అనేది చాలా అంటే చాలా వరస్ట్. నిన్న జరిగిన అగ్రెషన్ కానీ పవన్ కళ్యాణ్ ఇట్లే గినగిన ఆడితే టాప్ 5 డెఫినెట్ గా ఉంటాడు. కాకపోతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. మళ్ళీ రీతు చౌదరి దగ్గర పోకుండా ఉంటే గేమ్ మాత్రం మస్తు ఇంప్రూవ్మెంట్ అయింది. అలాగే ఫైనల్లీ రాము రాథోర్ అయితే కెప్టెన్ అండ్ వి హ్యాపీ. ఎందుకంటే తను కూడా చిన్న చిన్న గేమ్స్ ఆడుతా వచ్చి ఒక్కసారి బర్స్ట్ అయ్యి వినడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. కానీ రీతు చౌదరి ఇంత ఫేక్ గా ఉంటుందని నాకైతే అస్సలు తెలియదు. ఒకసారి మీరు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.